ఈరోజైతే మా శ్రీనివాసపురం కాలనీ గణపతి దేవాలయంలో సప్త వార్షికోత్సవం పూజ జరిగింది. అట్లనే శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందండి. పీటల మీద కూర్చుంది మా ఫ్రెండ్సే. చాలా చక్కగా పూజ అయితే అయ్యిందండి. నేను 2 టైమ్స్ అటెండ్ అయ్యాను ఈ పూజకి. ఒకటి బృందావనం కాలనీ, ఇంకోటి శ్రీనివాసపురం కాలనీ. మాదైతే శ్రీనివాసపురం కాలనీ అండి. ఎక్కడ పూజలైనా గుళ్ళకైనా నేను బాగా తిరుగుతాను. అందుకనే అట్లా నన్ను అమ్మవారు అట్లా పిలిపించుకున్నారనుకుంటాను. ఆల్రెడీ నేను మధ్యాహ్నం గండిపేట మైసమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చాను. 7:30 అయిపోయింది. ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఏడ మిస్ అవుతానో అని ఒకటే కంగారు పడుకుంటూ వచ్చాను. అది కూడా కళ్యాణం చాలా లేట్ అయింది. 8:30కి స్టార్ట్ చేశారు. నేను అందుకున్నాను కళ్యాణాన్ని. చాలా మనసారా నేను కళ్యాణం చూసి వచ్చేసానండి. ఎంత మంచి చేస్తారంటే అంత మంచి చేస్తారండి. వినాయకుడి పూజ, నవగ్రహాల పూజ, మళ్ళీ పార్వతి కళ్యాణం లోపల బయట చాలా చక్కగా చేస్తారు. మా అయ్యగారులు అయితే ఎంత మంచిగా చదువుతారో మంత్రాలు. అట్లనే మమ్మల్ని కూడా చాలా మంచిగా ఆశీర్వదిస్తారండి. అంత మంచి పంతులు గారు. మధ్యాహ్నం అన్నదానం కూడా చేశారండి. కానీ నేను మధ్యాహ్నం అందుకోలేదు. నేను బయటికి వెళ్ళాను కాబట్టి ఇగో ఇప్పుడైతే పులిహోర పెట్టారు. అది తినుకుంటా నేను వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను. పులిహోర కూడా చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ అన్నదానం ఉంటుందండి. చాలా మంచిగా 5-6 రకాల కూరగాయలతోనే పెడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మంగళధారణం అవుతుంది. చూసిన వాళ్ళకి అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే తరంలాలు ఫస్ట్ పూజారి గారులే తరంలాలు పోస్తారు. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు పోస్తారు. ఈ ఫిబ్రవరిలోనే నేను 2 టైమ్స్ పార్వతి కళ్యాణం చూస్తున్నాను. నాకైతే కన్నుల పండుగ ఉందండి. మీకు కూడా మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఇట్లా గణపతి దేవాలయంలో పూజ పూర్తయింది. బాయ్.